సంబంధించి ప్రజల ఆరోగ్య రక్షణ అన్న దాని మీద ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు కూర్చుందా లేదంటే బ్రహ్మాండమైన ఫంక్షన్ తో పనిచేస్తుందా ఒకసారి మీరే ఆలోచించుకోండి. అందుకని నేను చెప్పదలుచుకున్నాను. శ్రీకాంత్ గారు రెస్పాండ్ చాలా రాసుకున్నట్టున్నారు. ఒకటి అదే రాసేదేం లేదు, పాయింట్స్ అట్లా జస్ట్ ఒకటి. మన ఇప్పుడు విజయ్ గారు మాట్లాడుతూ మేడం మాట్లాడుతూ మరీ చెప్తున్నా, వీళ్ళకి చేతగాని వాళ్ళకి చేష్టలు మెండంట. అంటే ఏమైతే చేత కాకపోతుందో రాజీనామా అనేది ఎప్పుడు వస్తుంది నోట్లో నుంచి అంటే, నాకు చేత కావడం లేదు, నా మాట ఎవరు వినడం లేదు, ఏదన్నా గట్టిగా మాట్లాడితే నా పదవి పోతుందో లేకుంటే మా అన్న పదవి పోతుందో అనే అభద్రతా భావం ఉన్నప్పుడు మాత్రమే రాజీనామా 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 అనేది వస్తుంది. ఎవరు చేత అయిన వాడు ఎవడు రాజీనామా అనడు, చేసి చూపిస్తా నిరూపిస్తా అంటాడు. 100 రోజులు టైం ఎందుకండి? అక్కడ పోయి ప్రజలు ఇప్పుడు మన చెప్పారు ప్రసాద్ గారు, 1.5 సంవత్సరం 2 ఏళ్ళు అవుతుంది, మళ్ళీ 100 రోజులు టైం అంట. వాళ్ళని అడుగుతున్నాడు 100 రోజులు నాకు ఎన్ని రోజులు ఇస్తారు టైము అని. సుగాలి ప్రీతి విషయంలో ఏం చెప్పాడు? ఎన్నికల ముందు వస్తూనే నేను సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానన్నాడు. 2 ఏళ్ళు అయింది. వచ్చిన తర్వాత ఆమె అడిగితే ఏం చెప్పాడు? ఇది నా చేతిలో లేదు, హోంమంత్రి సీఎం అన్నాడు. అంటే ఎక్కడ ఆయన మాట మీద నిలకడ లేదు, ఆయన మనిషి మీద నిలకడ లేదు. ఆయనకు నిలబడే కాళ్ళ మీదే సరిగ్గా నిలబడలేడు. ఇంకా మాట ఎందుకు, ఈ 100 రోజులు టైం ఎందుకు? ఇది దాని గురించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఒప్పుకోనని విజయ్ అన్నాడు. టీడీపీకి కొమ్ము కాస్తున్నాడు కాబట్టి టీడీపీ ప్రభుత్వంలోకి రావడానికి ఒక వారధి మాదిరి ఏర్పడాడు కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అది గుర్తుపెట్టుకోండి. మీ ఓటమికి పవన్ కళ్యాణ్ గారి పాత్ర విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ విజయ్ చెప్పినట్ల పారదర్శకంగా గానీ, విజయ్ చెప్పినట్ల పారదర్శకంగా టీడీపీ ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్న పోలీసులు గాని, ఎక్సైజ్ శాఖ గాని ఏది లేదు. కేసు పెట్టారు, వాన పడింది, వరమ గారు వాన పడింది, రుజువేమండి? అక్కడ నేల తడిసిండల్లా. ఇక్కడ ఊరికే కేసులు పెట్టారు. అదే వైసీపీ మారు మీద కేసులు పెడితే సాయంకాలానికి లోపలేస్తారు. అదే ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీశైలం ఎమ్మెల్యే కానీ అక్కడ అశోక్ కానీ కేసు పెట్టారు. ఏం జరిగింది? ఏం చేశారు? లోపలేస్తే కదా. అది లేదు. ఎంతసేపు ఉన్నా ఊరికే మాట్లాడటము, ఊపతంపుడు ఉపన్యాసాలు ఇవ్వడము, ఇటువంటివన్నీ చేస్తే ఉండదు. విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీకి వాళ్లకు కళ్ళకు కనపడలేదు, చెవులకు వినపడలేదు, ఉన్న జీవో కనపడలేదు. అక్కడ చూపించడానికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎందుకండి డైవర్షన్ పాలిటిక్స్? కాకపోతే చంద్రబాబు నాయుడు గారు పోవంటే పోవాలి, పోయి 100 రోజులు టైం ఇవ్వాలి. తీసుకున్న 2 ఏళ్ళు 365 రోజులు 700 రోజులు టైం వేస్ట్ చేసి ఈ టైంలో ఏమి చేస్తున్నారో ఏమి మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాకుండా ఇప్పుడు మళ్ళీ ఒక 100 రోజులు టైం అంట. కాబట్టి వర్మ గారు ఇవన్నీ చూస్తే ఇప్పుడు మీరు మళ్ళీ కులాన్ని గురించి వచ్చారు. అంటే మనము అసెంబ్లీలో కుల ప్రస్తావన మన దీని గురించి చెప్పుకుంటూ వస్తే అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ గారు ఏం మాట్లాడారు? జనసేనను టార్గెట్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ కొట్టుకొని ఓ పక్క చిరంజీవి గారిని, ఒక పక్క మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారం మాట్లాడారు. కానీ అక్కడ కందుల దుర్గేష్ గారు దాదాపు 9వ పేరు పెట్టాడు. అది కూడా అతనికి బాగా కాలింది కింద. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నారు? బాలయ్య గారు వారు ఈ అసహనంగా అసంతృప్తితో మాట్లాడారు. ఇది ఏమైంది? 2 కులాల మధ్యలో కుంపటి అంటుకుంది. ఎందుకంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయారు. మా అన్నను గాని వాళ్ళని గాని ఎవరన్నా మాట్లాడితే నాగబాబు గారు కూడా తొందరగా రియాక్ట్ అయ్యేవారు. ఒక పక్క ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నా కూడా ఇద్దరిలో చలనం లేదు. నాగబాబు గారిలో చలనం లేదు, పవన్ కళ్యాణ్ గారిలో చలనం లేదు. స్వయాన వాళ్ళ అన్నను మాట్లాడితేనే. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు చెప్పారు కదా మీరు, రాజీనామా చేస్తాడు అని. చెయ్యరు. వాళ్ళ అన్నను మాట్లాడినా చెయ్యరు, ఎవరిని మాట్లాడినా చెయ్యరు. ఎందుకంటే ఒక సుఖానికి అలవాటు పడ్డారు. ఫ్రీ ఫ్లైట్లు, ఫ్రీ హెలికాప్టర్లు 3 దానిలో తిరుగుతున్నారు. డిప్యూటీ సీఎం గారు ఒకటి, మంత్రి గారు ఒకటి. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తిరగలేరా? అంటే ఇట్లా ఫ్రీక్వెంట్ గా తిరగరు కదండి. డబ్బులు ఖర్చు కావా ఏంది? అతను పెట్టుకొని తిరగమనండి. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో డబ్బులతో తిరిగాడా? జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో ఉన్న డబ్బులు తిరిగాడా? జగన్మోహన్ రెడ్డి ఎలా తిరిగాడు? జగన్మోహన్ రెడ్డి ఎలా తిరిగాడు? ప్రభుత్వ సొమ్ముతో కాదా? నువ్వు ఇచ్చావా? ఏంది నువ్వు ఇచ్చావా? మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడు. తమాషాలు చేయమాక, ఇష్టం వచ్చాడు మాడమాక. ఒకటి వర్మ గారు బెంగళూరులో ఒక సీజే
జడ్జి గారు ఒకటి రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది, పోయారు. సొంత ఫ్లైట్ లో బొమ్మనండి, ఇక్కడి నుంచి చార్టర్డ్ ఫ్లైట్ హెలికాప్టర్లు ఎందుకండి? ఇట్లా తిరగచ్చా? సొంత అయితే తిరుగుతారా? జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు ప్రభుత్వ సొమ్ముతో, వాళ్ళ కూతురు గారిని చూడడానికి ప్రభుత్వ సొమ్ముతో వెళ్ళారు, అది మర్చిపోతే ఎట్లా? ప్రజలని పోతుంది, రాష్ట్రంలో ప్రజలను అన్యాయం చేస్తున్నారు, ప్రజల సొమ్ము వాడుకుంటున్నారు, 3 హెలికాప్టర్లో తిరుగుతున్నారు. ఇటువంటివి ప్రజలు ఒప్పుకోవడం లేదు. ఊరికే చూసి విజయ్ అంతా ఏదో మాట్లాడుకునేంత మాత్రాన అతను పవన్ కళ్యాణ్ గారిని వెనకేసుకొని వచ్చి మీకు ఊడిగం చేస్తున్నాడు, 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఊడిగం చేస్తారని చెప్పారు కదా. వీళ్ళు ఆ 15 ఏళ్ళు మేము ఉండొచ్చు అనుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరు ఇంకా 15 ఏళ్ళు కాదు 25 ఏళ్ళు చేస్తామన్నా కూడా వచ్చే ఎన్నికలలో మీరు చెప్పినవి చేయలేదు కాబట్టి తగిన బుద్ధి చెప్తారు. పోలీసుల వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు, పోలీసుల వ్యవస్థను మీ సొంత లాభాల కోసం వాడుతున్నారు. మద్యము జయచంద్రారెడ్డిని టికెట్ ఇచ్చారండి, చంద్రబాబు నాయుడు గారికి కింద క్లీన్ చీట్ ఇచ్చారు కదా విజయ్. మద్యము కుంభకోణంలో 4 ఫ్యాక్టరీలు ఉన్నటువంటి మన ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చి ఆ క్వార్టరీ అంతా రాష్ట్రంలో నకిలీ మద్యము ఏరులై పారేటట్టుగా చేసి రాష్ట్ర బీద ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. వీళ్ళు ఎవరు తెలియదు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఉన్న వర్మ గారు